హలో ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇవాళ రెసిపీ ఏంటో తెలుసా? సమ్మర్ స్పెషల్ రెసిపీ కరివేపాకు పొడి అండి. కరివేపాకు పొడి ఏంటా అని ఆశ్చర్యపోకండి. ఇది చాలా యూజ్ఫుల్ వీడియో మొత్తం చూడండి, స్కిప్ చేయకండి. మీ పిల్లలకి చేసి పెట్టడానికి సమ్మర్లో ఒక మంచి రెసిపీ. ముందుగా దీనికి కావాల్సిన పదార్థాలు చూద్దామా? మన చెట్లో దొరికే కరివేపాకు, ఎండుమిర్చి, ధనియాలు కొద్దిగా, అలాగే పచ్చిశనగపప్పు, పుట్నాల పప్పు, వేరుశనగ పప్పు, ఆవాలు, జీలకర్ర, వెల్లుల్లిపాయల రెబ్బలు, ఉప్పు. ఓకే అండి, చూద్దామా ఇప్పుడు ఏం చేయాలో? స్టవ్ ఆన్ చేసుకొని మొట్టమొదట కొద్దిగా ఒక 2 టీ స్పూన్లు నూనె వేసుకుంటే సరిపోతుంది. ఒకసారి మనం పాత రోజులు గుర్తు చేసుకుంటే డెలివరీ అయిన ప్రతి అమ్మాయికి, ప్రతి మహిళకి కూడా పెద్దవాళ్ళు, ఇంట్లో పెద్దవాళ్ళు కరివేపాకు పొడితో ఖచ్చితంగా 2 ముద్దలు పెట్టేవాళ్ళండి. అది ముందు వేసుకున్న తర్వాతనే మనం వేరే కర్రీస్ వేసుకొని తినాలి. చూడండి, మొదట నూనె వేసి మాండల్లో ఆవాలు వేసాం. ఇప్పుడు కూడా ఈవెన్ ఆపరేషన్ చేసుకున్న, గాయాలు తగిలినా ఏమంటారండి పెద్దవాళ్ళు? కరివేపాకు పొడితో 2 ముద్దలు పెట్టండి ముందు అంటారు. ఎందుకంటే గాయాలు మాన్పే శక్తి ఉంది కరివేపాకు అని, అది ఒక యాంటీబయాటిక్ లాగా పనిచేస్తుందని. సరే, నెక్స్ట్ జీలకర్ర వేసాం. నూనెలో ముందు ఆవాలు, తర్వాత జీలకర్ర. ఇప్పుడు పచ్చిశనగపప్పు. క్వాంటిటీ మీ ఇష్టం అండి, తీసుకోవచ్చు. అవి ముందు బాగా వేగాలి. అందుకు కరివేపాకు పొడిని మనం బాగా ఉపయోగిస్తాం కదండి. ఇప్పుడు పిల్లలకి లంచ్ బాక్స్, నెక్స్ట్ పుట్నాల పప్పు వేస్తాం. ఇవి వేగుతూ ఉంటే మనం మిగిలిన విషయాలు మాట్లాడుకుందాం, ఆరోగ్య రహస్యాలు మాట్లాడుకుందాం. పిల్లలకండి లంచ్ బాక్స్కి ఇవ్వడానికి ఈ కరివేపాకు రైస్ బ్రహ్మాండంగా ఉంటుంది. ఆ కరివేపాకు రైస్ చేయాలంటే మనం ఇలా తయారు చేసుకుంటే ఇంట్లో బాగుంటుందండి. పుట్నాల పప్పు బాగా వేగిన తర్వాత వేరుశనగపప్పు. చూడండి ఏమేమి వేసామండి: ఆవాలు, జీలకర్ర, పుట్నాల పప్పు, పచ్చిశనగపప్పు, వేరుశనగపప్పు. ఇవన్నీ వేసి ఎర్రదోరగా వేస్తూ ఉండాలండి. ఇక్కడ ఏంటంటే విషయం, కరివేపాకు పొడి ఒట్టిగా కొట్టిస్తే పిల్లలు తినరు, నచ్చరు. కాబట్టి వాళ్ళకి ఇవన్నీ యాడ్ చేసి మనం పొడి కొట్టించి అందులో నెయ్యి కాస్త వేసి పెట్టామంటే బ్రహ్మాండంగా తినేస్తారండి. కావాలంటే ట్రై చేసి చూడండి, మీ పిల్లలకు పెట్టండి. వాళ్ళు తినలేదంటే నన్ను అడగండి, ఓకేనా? ఈ కరివేపాకులో కాల్షియం ఉంది. తర్వాత ఈ పప్పులన్నింటిలో కూడా కావాల్సినటువంటి పోషక పదార్థాలు ఉన్నాయి పిల్లలకి. కాబట్టి ఇది బలం. లాస్ట్లో ధనియాలండి, ధనియాలు వేసుకొని ఏది మాడకుండా ఎర్రదోరగా వేయించుకుందాం. అలాగ కరివేపాకు రైస్ చేయడానికి ఈ పొడి చాలా ఉపయోగపడుతుందండి. పిల్లలకి లంచ్ బాక్సులు ఇవ్వచ్చు, మనకి బ్రేక్ఫాస్ట్గా కూడా ఈ కరివేపాకు రైస్ చేయొచ్చు. రాత్రుల్లో ఒకవేళ మనం అన్నం సహించలేదు అనుకోండి, ఈ పొడి వేసుకొని మనం చక్కగా అంత కొద్ది నెయ్యి వేసుకొని తినేసేయచ్చు. ఇది చూసారా, ఇలా వేగింది, ఎర్రదోరగా వేగిందనమాట. యాక్చువల్గా దీన్ని రోల్లో కొట్టుకుంటే చాలా బాగుంటుంది, కానీ నాకు ఆ ఫెసిలిటీ లేదు ఇక్కడ. అందువల్ల నేను ఇవాళ ఈ పౌడర్ మిక్సీలో వేశాను. లేకపోతే ఖచ్చితంగా రోల్లో దంచితే ఇంకా చాలా రుచిగా ఉంటుంది, మంచి వాసన కూడా వస్తుంది. ఇప్పటికే గుమ్మగుమ్మలాడుతుంది. లాస్ట్లో మనం ఒలిచిపెట్టుకున్నటువంటి, అది స్టవ్ కట్టేసి ఒలిచిపెట్టుకున్నటువంటి ఆ తెల్లగడ్డలు, ఎల్లుల్లిపాయలు రెబ్బలు వేసేసుకొని ఇంకా దించేసుకోవడమే అండి. దించేసుకొని మనం ఒక ప్లేట్లోకి దాన్ని మూతలోకి తీసి పెట్టేసుకుంటాము. కొద్దిగా చల్లారాలి కదా మిక్సీలో వేయాలంటే. ఇది చాలా ఈజీ చేసుకోవడం, మీకు పెద్ద కష్టం లేదు. కాబట్టి ప్రతి మదర్ కూడా ఈ సమ్మర్ హాలిడేస్లో పిల్లలకు ఇది బ్రేక్ఫాస్ట్ గాను లేకపోతే ఈవినింగ్ స్నాక్ గాను చేసి పెట్టండి. దీనికి ఆ రంగురంగుల వడియాలు యాడ్ చేయండి, పిల్లలు బ్రహ్మాండంగా తినేస్తారు. చూసారా, ఇలా ఇది ఆరే లోపల మనం అసలు మెయిన్ ఇంగ్రీడియంట్ కరివేపాకు వేపుకోవాలి. కరివేపాకు కూడా అండి, ఎండు కరివేపాకు కాదండి, పచ్చి కరివేపాకే. ఇప్పటికిప్పుడు మా చెట్లో కరివేపాకు కోసుకొచ్చాము, దాన్ని కడిగి కాస్త ఆరబెట్టాము అండి. ఆ కరివేపాకుని ఇప్పుడు మనము నూనెలో వాడ్చాలి. చూడండి, ఆ కరివేపాకు వేసి బాగా వాడ్చాలండి. ఎక్కువ మాడిపోయేలాగా కాకుండా మీడియంగా దాన్ని వేపుకోవాలి.
చూసారు ఎలా వేగుతుందో. నూనె కొద్దిగా ఒక టీ స్పూన్ వేసుకుంటే చాలు, ఎక్కువ నూనె ఖర్చు ఉండదండి దీనికి. ఇందాక కూడా అవన్నీ వేగడానికి కూడా 2 స్పూన్లు మాత్రం వేసుకున్నాము, ఇప్పుడు 1 స్పూన్ చాలు. ఈ 3 టీ స్పూన్లతో ఈ స్నాక్ రెడీ అయిపోతుంది. చూసారా ఇది బాగా చక్కగా వేపుకోవాలి. ఈ కరివేపాకు మహత్తరమైనటువంటి శక్తి కలిగిందండి మనకి. మరి చిన్నపిల్లలకే కాదు, పెద్దవాళ్ళకి, ముసలి వాళ్ళకి, ఎవరికైనా వయోభేదం లేకుండా కరివేపాకు. అసలు ఈ కరివేపాకు లేకుండా మనం కూరలు చేసుకుంటామా? ప్రతి కూరలో వేసుకుంటాం దీన్ని, ప్రతి వంటలో కరివేపాకు లేక వంటే లేదు. చూసారా మిక్సీలో వేసేస్తాం. ఇప్పుడు ఇందాక వేపు పెట్టుకున్నటువన్నీ కూడా ఆ పప్పులన్నీ ఒక రౌండ్ రుబ్బేస్తాం. ఫస్ట్ మిక్సీ తిప్పేస్తామండి. యాక్చువల్గా రోల్లో చేద్దాం అనుకున్నాను, నాకు కుదరలేదు ఇవాళ. దానిలో తగినంత ఉప్పు వేసుకొని దీన్ని ఒకసారి ఎలా గ్రైండ్ చేసామంటే మిక్సీలో వేసి చక్క పౌడర్ అయిపోతుంది. చూడండి ఇలా అయిపోయింది. దీన్ని కాస్త స్పూన్తో అలా ఇలా కలిగిపెట్టి అంటుకోకుండా దీనిలో ఇప్పుడు మళ్ళీ మనం మెయిన్ కరివేపాకు వేసేస్తాం. చూసారా కరివేపాకు వేసి ఎక్కువ స్మూత్గా చేయకూడదండి, కొద్దిగా లాస్ట్లో కచ్చాపచ్చా ఉండాలి. చూసారా ఇది బ్రహ్మాండమైన కరివేపాకు. ఈ పొడిని వేడివేడి అన్నంలో వేసుకొని కాస్త నెయ్యి వేసుకొని కలుపుకొని తింటే ఓ యమ అద్భుతం అండి. నేను వెంటనే పొడి అయిపోగానే ఫస్ట్ వేడివేడి అన్నం తీసుకున్నా, నెయ్యి తీసుకున్నా, పొడి వేసుకున్నా, శుభ్రంగా కలుపుకొని బాగా లాగించానండి. సూపర్గా ఉంది, ఎక్సలెంట్గా ఉంది రుచి. మీరు కూడా ట్రై చేయండి. ఇలా చేసి పిల్లలకి పెడితే కరివేపాకు పిల్లలకి చాలా మంచిది. ఈ టేస్ట్ కొంచెం డిఫరెంట్గా ఉంటుంది కాబట్టి పిల్లలు ఈ టేస్ట్ ఇష్టపడతారు. ప్యూర్ కరివేపాకు పొడిని వాళ్ళు ఇష్టపడరు కాబట్టి, వాళ్ళే కాదు మనకు కూడా ప్యూర్ కరివేపాకు పొడి నచ్చదు. పెద్దవాళ్ళకి ఎవరికైనా ఏ వయసు వారికైనా చాలా చక్కగా ఉంటుంది. అన్నంలో వేడివేడి అన్నంలో తింటే తప్పకుండా ఈ రెసిపీ ట్రై చేయండి. ఈ కరివేపాకు పొడిని వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయండి, బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకోండి. మళ్ళీ మరొక సమ్మర్ స్పెషల్తో వస్తానండి. బాయ్ బాయ్.